Hi friends, welcome to Tumbalama Classes channel. This is Ishwar. మ్యాథమెటిక్స్ 2Aలోని సీనియర్ ఇంటర్మీడియట్లో నెక్స్ట్ 2 మార్క్స్ చాప్టర్ వచ్చి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం. సో ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ చూద్దాం. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్రోడక్ట్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ n ఫ్యాక్టోరియల్. సో న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటిన్యూస్ ప్రోడక్ట్నే మనం n ఫ్యాక్టోరియల్ అని అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ n. సో దీన్ని మనం n ఫ్యాక్టోరియల్ అని చెప్పొచ్చు, ఫ్యాక్టోరియల్ n అని కూడా చెప్పొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీన్నే మనం 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అప్ టు సో ఆన్ n మైనస్ 1 ఇంటూ n కింద రాయొచ్చు. నెక్స్ట్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 అవుతుంది. అలాగే 1 ఫ్యాక్టోరియల్ కూడా వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఎన్పిఆర్ని ఎలా రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4p2ని ఎన్పిఆర్ ఫార్ములాని యూజ్ చేసి 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 2 ఇంటూ 1 క్యాన్సిల్ అయిపోయింది, 4 ఇంటూ 3 మిగిలింది. సో 4p2 4 ఇంటూ 3 అయింది. కాబట్టి ఇక్కడ np2 అని ఉందనుకోండి, n ఇంటూ n మైనస్ 1 కింద రాయొచ్చు. np3ని n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇలా మనం కంటిన్యూస్గా రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా n మైనస్ 1 pr ప్లస్ r ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు npr అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్స్లో ఫార్ములా చూద్దాం. ఎన్సిఆర్ని ఎలా రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అలాగే ఎన్సిఆర్ని n మైనస్ r అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 సిఆర్ కింద నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఇఫ్ ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయితే దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ n సైడ్స్ ఈజ్ n ఇంటూ n మైనస్ 3 బై 2 అవుతుంది. పెర్మిటేషన్స్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ np4 ఈజ్ ఈక్వల్ టు 1680 ఫైండ్ n. గివెన్ np4 ఈజ్ ఈక్వల్ టు 1680. దీన్నే మనం 168 ఇంటూ 10 కింద రాయొచ్చు. అలాగే ఇక్కడ 168 ఇంటూ 10ని 168 ఇంటూ 10 అని వచ్చి 5 ఇంటూ 2 కింద మనం రాయొచ్చు. అలాగే 168ని 2 ఇంటూ 84 ఇంటూ 5 ఇంటూ 2 కింద రాయొచ్చు. అలాగే 84ని 2 ఇంటూ 42 ఇంటూ 5 ఇంటూ 2. సో అలాగే 42ని 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 2 కింద రాయొచ్చు. సో ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. 8 ఇంటూ నెక్స్ట్ 7 ఇంటూ నెక్స్ట్ 6 ఇంటూ 5. సో 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 వచ్చింది. దీన్నే మనం 8p4 కింద రాయొచ్చు. సో np4 ఈజ్ ఈక్వల్ టు 8p4. సో n ప్లేస్లో మనకి కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ 12pr ఈజ్ ఈక్వల్ టు 1320 ఫైండ్ r. గివెన్ 12pr ఈజ్ ఈక్వల్ టు 1320. 1320ని 132 ఇంటూ 10 కింద రాయొచ్చు. అలాగే 132ని 12 ఇంటూ 11 కింద రాయొచ్చు. సో ఇక్కడ మనకి 3 టర్మ్స్ వచ్చినాయి, 12 ఇంటూ 11 ఇంటూ 10. దీన్నే మనం 12p3 కింద రాయొచ్చు. సో 12p r ఈజ్ ఈక్వల్ టు 12p3.
కంపేర్ చేసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ n+1 p5 is to np5 is equal to 3:2, then find n. So given n+1 p5 is to np5 is equal to 3:2. సో దీన్నే మనం n+1 p5 by np5 is equal to 3/2 కింద రాయొచ్చు. సో ఇక్కడ n+1 p5ని np5ని ఎక్స్పాండ్ చేసి రాద్దాం. సో n+1 p5ని ఎలా రాయొచ్చు అంటే n+1 ఇంటూ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3. సో మనకి ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో 1 2 3 4 5 రాయాలి ప్రొడక్ట్స్ బై, అలాగే np5ని n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 కింద రాయొచ్చు 3/2. సో దీంట్లో ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయో క్యాన్సిల్ చేసండి. n-1 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 n-2 n-2 n-3 n-3 క్యాన్సిల్ అయిపోయినాయి. సో n+1 బై n-4 ఈజ్ ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ n+1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n-4. దట్ ఎంప్లైస్ 2n+2 ఈజ్ ఈక్వల్ టు 3n-12 అవుతుంది. సో ఇక్కడ 2nని RHSకి అలాగే -12ని LHSకి తీసుకొచ్చేద్దాం. దట్ ఎంప్లైస్ 12 + 2 ఈజ్ ఈక్వల్ టు 3n-2n, అంటే 14 ఈజ్ ఈక్వల్ టు n. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ np7 ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ np5 దెన్ ఫైండ్ n. గివెన్ np7 ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ np5. దీన్నే మనం np7 బై np5 ఈజ్ ఈక్వల్ టు 42 కింద నోట్ చేసుకోవచ్చు. దట్ ఎంప్లైస్ np7ని n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 ఇంటూ n-5 ఇంటూ n-6 కింద నోట్ చేసుకోవచ్చు. అంటే 1 2 3 4 5 6 7 ఇక్కడ బై np5ని n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్ టు 42. దీంట్లో క్యాన్సిలేషన్ చూద్దాం. n క్యాన్సిల్, n-1 n-1 క్యాన్సిల్, n-2 n-2 క్యాన్సిల్, n-3 n-3 క్యాన్సిల్, n-4 n-4 క్యాన్సిల్. రిమైనింగ్ n-5 ఇంటూ n-6 ఈజ్ ఈక్వల్ టు 42ని ఎలా రాయొచ్చు అంటే 7 ఇంటూ 6 కింద రాయొచ్చు. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే n-5 ఈజ్ ఈక్వల్ టు 7, n ఈజ్ ఈక్వల్ టు 7 + 5, n ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అలాగే n-6ని 6 కంపేర్ చేసుకుంటే n-6 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 6 + 6, n ఈజ్ ఈక్వల్ టు 12. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 12 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈజ్ ఈక్వల్ టు 13pr, ఫైండ్ r. సో ఇక్కడ r వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈజ్ ఈక్వల్ టు 13pr. వీ నో దట్ n-1 pr ప్లస్ r ఇంటూ n-1 pr-1 ఈజ్ ఈక్వల్ టు npr. ఈ ఫార్ములా మనకి తెలుసు. సో ఒకసారి కంపారిజన్ చేసుకుని చూద్దాం. n అంటే 13 సరిపోయింది. n-1 అంటే 13 - 1 అంటే 12 సరిపోయింది. r ప్లేస్లో వచ్చి 5, ఇక్కడ r కంపేర్ చేసుకున్న 5. అలాగే r-1 అంటే 5 - 1 4 సరిపోయింది. సో n ఈజ్ ఈక్వల్ టు 13, n-1 ఈజ్ ఈక్వల్ టు 12. r వాల్యూని ఇక్కడ కంపేర్ చేసినా మనకి r వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది.
సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఎ సెట్ ఏ విత్ 5 ఎలిమెంట్స్ టు ఎ సెట్ బి విత్ 7 ఎలిమెంట్స్. సో సెట్ ఏలో 5 ఎలిమెంట్స్, సెట్ బిలో 7 ఎలిమెంట్స్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. సొల్యూషన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు n of a is equal to 5. Number of elements in set B is equal to n of B is equal to 7. n of B is equal to 7 అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అడిగాడు. సో ద నెంబర్ ఆఫ్ injections from set A to set B. ఫార్ములా ఏమవుతుందంటే n of B p n of A అవుతుంది. n of B p n of A, that is equal to 7p 5. that is equal to 7p 5 ఎలా రాయొచ్చు? 7 into 6 into 5 into 4 into 3. 7 into 6 42 into 5 into 4 20, 20 into 3 60. సో 42 into 60 మల్టిప్లై చేస్తే 2520 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ that can be prepared using 7 different colored beads. 7 different colored beads యూజ్ చేసి ఎన్ని చైన్స్ మనం ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ చైన్స్ విత్ 7 different colored beads. మనకి చైన్స్ కానీ గార్లాండ్స్ కానీ ఇచ్చినప్పుడు ఫార్ములా 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n అంటే మనకి ఇక్కడ 7 అవుతుంది. 1/2 ఇంటూ 7-1 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ని ఎలా రాయొచ్చు? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 6 ఇంటూ 5 30, 30 ఇంటూ 4 120, 120 ఇంటూ 3 360, 360 ఇంటూ 2 720. సో 1/2 ఇంటూ 720, 720లో 360 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 360 చైన్స్ మనం 7 డిఫరెంట్ కలర్స్ బీడ్స్ యూజ్ చేసి తయారు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Find the number of 4-letter words that can be formed using the letters of the word piston in which at least one letter is repeated. సో ఇక్కడ మనకి piston అనేటువంటి వర్డ్ని యూజ్ చేసుకుని 4-letter words ఫామ్ చేయాలి. కండిషన్ ఏమి ఇచ్చాడంటే విచ్ అట్ లీస్ట్ 1 letter is repeated అని ఇచ్చాడు. సో ఫస్ట్ గివెన్ వర్డ్ ఈజ్ piston. సో దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఏం ఫామ్ చేయాలి మనం? 4-letter వర్డ్స్ ఫామ్ చేయాలి. వీ కెన్ ఫామ్ 4-letter వర్డ్స్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ద నెంబర్ ఆఫ్ 4-letter words in which at least one letter is repeated. మన ఫార్ములా వచ్చి n⁻r మైనస్ npr. సో n⁻r, n అంటే 6, r అంటే 4 అంటే 6⁻4 మైనస్ 6p4 అవుతుంది. 6⁻4 అంటే మనకి 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 1296 అవుతుంది. మైనస్ 6p4 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. సో 30 ఇంటూ 4 120, 120 ఇంటూ 3 అంటే 360 అవుతుంది. అంటే 360. సో 1296లో నుంచి 360
తీసేయాలి. 6 3 9 అంటే 936 అవుతుంది. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అంటే n⁻r మైనస్ npr అంటే 6⁴ మైనస్ 6p4. ఆన్సర్ వచ్చి 936. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ దట్ క్యాన్ బి మేడ్ బై యూజింగ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇండిపెండెన్స్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేసుకుని అన్ని లెటర్స్ యూజ్ అయ్యేలాగా మనం ఎన్ని పెర్ముటేషన్స్ని తయారు చేయవచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇండిపెండెన్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో దీంట్లో మనకి 12 లెటర్స్ ఉన్నాయి అంటే n ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఎన్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్లు వచ్చి 1 2 3 ఎన్లు 3 ఉన్నాయి. తర్వాత డీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 అంటే డి అనే లెటర్స్ మనకి 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 అంటే ఈలు వచ్చి మనకి 4 ఈలు ఉన్నాయి. సో ఎన్లు వచ్చి 3 ఉన్నాయి, డీలు వచ్చి 2 ఉన్నాయి, ఈలు వచ్చి 4 ఉన్నాయి. ఐపిసి ఆర్ డిఫరెంట్ లెటర్స్ వచ్చినాయి మనకి. సో దీన్ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం మ్యాథమెటిక్స్. దీంట్లో లెటర్స్ వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 ఉన్నాయి. ఎమ్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 అంటే m అనే లెటర్స్ మనకి 2 ఉన్నాయి. ఏలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 సో ఏ అనే లెటర్స్ వచ్చి 2 ఉన్నాయి. టీ అనే లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 సో టీ అనే లెటర్స్ వచ్చి మనకి 2 ఉన్నాయి. అలాగే HEICSR డిఫరెంట్ అంటే ఒక్కొక్కటి ఉన్నాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n అంటే 11 కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్నే మనం 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇంటర్మీడియట్. దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 లెటర్స్ ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12. ఐలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఐలు 2 లెటర్స్ ఉన్నాయి. అలాగే ఎన్లో ఒకటే ఉంది. టీ 1 2 సో టీ అనే లెటర్స్ మనకి 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 1 2 3 సో ఈలు వచ్చి మనకి 3 ఉన్నాయి. NDRMA ఆర్ డిఫరెంట్. ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అలాగే 3 ఫ్యాక్టోరియల్. ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో పెర్ముటేషన్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.